Hello viewers, welcome back to our channel All-in-One Film Updates. Review of the day Salar starring by Prabhas మరియు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమార్ అయితే నటించారు ఈ మూవీలో. ఫ్రెండ్స్ మూవీ అయితే చూశాను, బాక్స్ ఆఫీస్ కా బాప్ అనిపించింది సినిమా అయితే. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంకా స్టోరీ ప్లాట్ గురించి అయితే నేనైతే రివీల్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే స్టోరీ ప్లాటే ఒక పెద్ద మిస్టరీ కాబట్టి. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే మన క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ గానీ, దాంతో పాటు ప్రభాస్ ని లో నుంచి హై రేంజ్ లో ఎలివేట్ చేసిన విధానం గానీ ఫస్ట్ హాఫ్ లో అయితే ఎంగేజింగ్ గా చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ విషయాన్ని చూసుకుంటే సెకండ్ హాఫ్ లో అయితే మన క్లైమాక్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది మూవీ. ఇంకా పాజిటివ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, పాజిటివ్ మెయిన్ గా అయితే స్టోరీ ప్లాట్ అయితే పాజిటివ్ ఈ మూవీకి. దాంతో పాటు ప్రభాస్ కి పడిన ఎలివేషన్స్ అయితే ఇంతవరకు ఏ మూవీలో అయితే పడలేదు ఫ్రెండ్స్. అండ్ ప్రభాస్ సీన్స్ అయితే చాలా బాగా అయితే న్యూ లుక్ లో గానీ ఆ వేరియేషన్స్ గానీ చాలా బాగుంది. ఎస్పెషల్ గా చెప్పాలంటే ఫైట్ సీన్స్ లో గానీ, ఎమోషన్ అండ్ క్యారెక్టరైజేషన్ లో గానీ ప్రభాస్ గారు అయితే చాలా ఇన్వాల్వ్ తో చాలా కేరింగ్ అయితే ఈ మూవీని అయితే చాలా బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ ప్రశాంత్ విజన్ అయితే చాలా బాగా కనపడుతుంది ఈ మూవీలో. అతను స్టోరీ నరేషన్ గానీ, అతను తీసుకున్న వరల్డ్ బిల్డింగ్ గానీ అండ్ కొన్ని క్యారెక్టరైజేషన్ ని ఎంత కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారంటే మూవీలో అయితే నాకు తెలిసినంత వరకు గేమ్ ఆఫ్ థ్రాన్స్ కూడా పనికిరాదు ఫ్రెండ్స్ ఈ మూవీ ముందు. ఓయమ్మ ఎన్ని క్యారెక్టరైజేషన్ ఇన్వాల్వ్మెంట్స్ అయితే ఉన్నాయంటే నేనైతే మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇంకా విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఎడిటింగ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి కేజీఎఫ్ లాగే ఈ మూవీలో కూడా మనకి కరెంట్ పోయే సీన్లు అయితే పెట్టారు, బట్ ఇందులో అయితే ఎలివేషన్ ఇచ్చే విధంగానే ఉన్నాయి. ఎక్కడ అయితే మనకైతే ప్రొడక్షన్ మేకింగ్ లో గానీ మేకర్స్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా విఎఫ్ఎక్స్ క్వాలిటీ పరంగా అయితే చాలా బడ్జెట్ పెట్టి అయితే చాలా న్యూగా కొత్తగా అయితే చూపించారు ఫ్రెండ్స్. అండ్ ఆ స్క్రీన్ వాల్యూస్ అయితే మామూలుగా అయితే లేదు మూవీలో. అండ్ స్టోరీ నరేషన్ గానీ, ఇంప్లిమెంట్ చేసిన విధానం గానీ చాలా న్యూగా అయితే చూపించారు. కేజీఎఫ్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ మూవీ వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా పెద్దది ఫ్రెండ్స్. అండ్ ఆ స్కేలింగ్ గానీ, ఆ ఎంపవర్మెంట్ గానీ చాలా న్యూగా అయితే కొత్తగా చూపించారు. మనకి ఎప్పుడు మనం చూడని విధంగా కొత్త రాజ్యాన్ని గానీ, ఆ సిటీని గానీ, టెక్నాలజీ ఇంప్లిమెంటింగ్ గానీ ఇంత కొత్తగా చూపించారు. ఇంకా నెగటివ్స్ చూసుకుంటే మనకి బీజిఎం అయితే అంతగా అయితే ఏం బాగాలేదు ఫ్రెండ్స్. అంటే మన కేజీఎఫ్ లో ఎలివేట్ చేసే విధంగా అంత గ్రాండియర్ గా, అంత మ్యూజిక్ ఇంప్లిమెంటింగ్ అయితే ఈ మూవీలో అయితే తీసుకురాలేదు మ్యూజిక్ ద్వారా, బీజిఎం ద్వారా గానీ. బట్ ఆ ప్లేస్ లో మనకి సాంగ్స్ రీప్లేస్ చేసి కొంచెం అయితే ఇంప్లిమెంట్ చేసి బాగా న్యూగా అయితే చూపించారు. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో అయితే మనకి కొంచెం స్లో నరేషన్ ఉంటది, ఎందుకంటే ప్రభాస్ ని సప్పగా చూపిస్తారు. అంటే ఒకటేసారి లేపడనమాట మన ప్రశాంత్ నీళ్ళు, చిన్నగా వన్ బై వన్ ఇచ్చుకుంటా వస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మనకి రాజ్యం గురించి, దాని గురించి, వరల్డ్ బిల్డింగ్ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంటది. బట్ అక్కడ మనకు కొంచెం స్లో అయితే అనిపిస్తుంది, ఎందుకంటే తీసుకున్న విధానంలో ఉన్న స్టోరీ చాలా పెద్దది కాబట్టి దాని స్టోరీ టెల్లింగ్ లో కొంచెం లాగ్ గా, కొంచెం లెంతీగా అయితే చూపిస్తాడు. అక్కడ మనకి క్యారెక్టరైజేషన్స్ తగలడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం అయితే మనకి లైట్ గా అంటే ఏదో ఒక విధంగా అయితే మనకి కొంచెం స్లో అనిపిస్తుంది. అండ్ మనకి ఫస్ట్ హాఫ్ లో అయితే రౌడీలు అయితే మనకి శృతి హాసన్ అయితే ఏడిపిస్తూ ఉంటారు. అండ్ అక్కడైతే మనకి హీరో అయితే రాడ్ ను పట్టుకుంటాడు, రాడ్ అయితే వణికిపోతుంది. బట్ అదైతే నేను కొంచెం అయితే తీసుకోలేకున్నాను, మరి ఓవర్ గా అయితే ఉంది. రాడ్ కి పిడిసి వచ్చినట్టు వణికిపోద్ది. ఆల్మోస్ట్ మీరు కూడా ఆ ట్రైలర్ లో అయితే చూసుంటారు, బట్ అది ఓవర్ ఎలివేటింగ్ గా ఉంది. అంటే రాడ్ మీద ఏలు ముద్దర్లు పడ్డం వరకు అయితే ఓకే గానీ, బట్ రాడ్ వణికిపోవడం అనే ఎలివేషన్ అయితే నేను తీసుకోలేకున్నాను. అండ్ ప్రభాస్ నేనైతే ఎంట్రీ చాలా బాగుంటది, కొంచెం ఇన్వాల్వ్మెంట్ గా, హైలైట్ గా, ఎలివేటెడ్ గా ఉంటది. బట్ చాలా సప్పగా, సింపుల్ గా అయితే చూపించేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు. పర్ఫార్మెన్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ గారు అయితే ఈ మూవీకి చాలా మోల్డ్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. మెయిన్ గా క్యారెక్టరైజేషన్ పరంగా గానీ, బాడీని ఎంత మోల్డ్ చేశారంటే 6 ప్యాక్ కూడా మెయింటైన్ చేసే విధంగా కనపడుతుంది మనకి. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే మనకి చాలా లావుగా అండ్ భారీగా అయితే కనపడతారు. మనకి రాధేశ్యామ్ లో ఉంటారు కదా, కొంచెం సన్నగా, మీడియం గా, ఆ విధంగా అయితే లైట్ గా అయితే కనపడతారు. షెడ్యూల్స్ మారుతూ ఉండడం వల్ల మనిషి కూడా మార్పు చెందాడు కాబట్టి అందువల్ల ఏమైనా కనుపడి ఉండొచ్చు. ఇంకోటి ఫస్ట్ హాఫ్ లో అయితే ఎలివేటింగ్ గా ఫైట్ అయితే ఉంటది ఫ్రెండ్స్, చాలా బాగుంటది. శృతి హాసన్ ని సేవ్ చేసే ఫైట్, ఆ ఫైట్ లో ఎలివేషన్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో వచ్చే మనకి మ్యూజిక్, సాంగ్, సూర్యుడల్లే గొడుగు పట్టి ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఎమోషన్ గా ఫ్రెండ్షిప్ బాండింగ్ సీన్స్ లో వేస్తాడు మ్యూజిక్ అనేది నేనైతే ట్రై చేశాను. మిగతా సెంటిమెంట్ సీన్ల దగ్గర అయితే పడలేదు ఫ్రెండ్స్, నేను అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఇంటర్వెల్ స్వాడ్ ఫైట్ అయితే ఉంటది, వారమ్మ బడవ మామూలు స్వాడ్ ఫైట్ కాదు ఫ్రెండ్స్, అది
తోపు రంబోలా ఫైట్ అది. ఆ ఎలివేషన్ గానీ ప్రభాస్ ఫైట్ వాల్యూస్ గానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ శృతి హాసన్ క్యారెక్టర్ జస్ట్ కథని వినే విధంగానే ఉంటది కాబట్టి ఇంకా ఇన్వాల్వ్మెంట్ లవ్ స్టోరీ అయితే ఉండదు. అండ్ శృతి హాసన్ గారు కూడా మెయిన్ పాయింట్ లీడ్ రోలే, బట్ కాకపోతే చాలా ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది. తను కూడా బాగానే చేసింది. నెక్స్ట్ ఈశ్వరి రావు గారు ఉన్నారు, మదర్ క్యారెక్టర్ గా చేశారు. తన ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఇంప్లిమెంటింగ్ గా న్యూ గా అయితే చూపించారు. నెక్స్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టరైజేషన్ అయితే మనకు చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్షిప్ మెయిన్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఆయన యాక్టింగ్ గానీ, ఆ వే ఆఫ్ స్టైలింగ్ గానీ, డబ్బింగ్ గానీ చాలా బాగుంది. అండ్ ఒక సీన్ అయితే ఉంటది పృథ్వీరాజ్ గారంది, మెయిన్ గా ప్రభాస్ తో ఫైట్ చేస్తారు. అండ్ అక్కడ నరరూప రాక్షసులు లాగా వాళ్ళకి మొత్తం మంది ఇచ్చేసి కొంతమంది అయితే ఉంటారు మనుషులు, అండ్ వాళ్ళతో ఫైట్ అయితే ఉంటది ఫ్రెండ్స్, చాలా బాగుంటది. అది టీజర్ లో కూడా ఉంది. బ్లడ్ బాత్ తో అయితే ఫైట్ ఉన్నట్టుంటది ప్రభాస్ గారితో, చాలా బాగుంది ఆ ఫైట్. అండ్ జగపతి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది మూవీలో, బట్ ఇన్వాల్వ్మెంట్ చాలా తగ్గించేశారు. అంటే మనకు ఫస్ట్ హాఫ్ లో కనబడతారు, ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో అయితే కనబడతారు. తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా మస్ట్ ఇంపార్టెంట్ గా ఉంటది. కేజీఎఫ్ లో చేసిన గరుడ క్యారెక్టర్ చేసిన రామ్ చంద్ర గారు అయితే ఈ మూవీలో పర్ఫార్మెన్స్ అయితే కుమ్మేశారు భయ. ఒక నెగిటివ్ రోల్ లో ఉండాల్సిన విధాలన్నీ ఆ క్యారెక్టరైజేషన్ లో ఉన్నాయి, తను కూడా అలాగే చేశారు. ఇంకా టిన్ను ఆనంద్ గారు మనకైతే ఫస్ట్ టీజర్ లో ఎలివేటెడ్ గా డైనోసర్ అని సీన్ చేశారు కదా, ఆ సీనే లేదు ఫ్రెండ్స్ మూవీలో అయితే. బట్ మనకైతే అతని ఇన్వాల్వ్మెంట్ కూడా కొంతవరకు అయితే ఉంటుంది. మెయిన్ గా పుల్లలు పెట్టే నారదుడిగా అయితే మనకి క్యారెక్టరైజేషన్ అయితే ఉంటది బాబీ సింహ గారు. అండ్ తన క్యారెక్టర్ నాకు క్లైమాక్స్ లో ప్రభాస్ తో గారితో పాటు రివీల్ అయిన తర్వాత అర్థమైంది. ట్విస్ట్ అయితే మామూలుగా అయితే లేదు. సెకండ్ పార్ట్ కి కనెక్షన్ ఎలా ఉంటుందో ఇంకా మన మైండ్ లోనే ఇచ్చేసాడు ప్రశాంత్ నీల్ గారు. ఇంకా ఝాన్సీ గారు చాలా సినిమాల తర్వాత ఈ మూవీలో అయితే రీ ఎంట్రీ ఇచ్చారు. తన పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కుమ్మేశారు భయ. ఒక రాణికి ఉండాల్సిన రాజ్యంలో ఉండే కుళ్ళు కుతంత్రాలు, రాజ్య పరిపాలనలో ఉండకూడని అవలక్షణాలన్నీ తనలో ఉంటాయి. ఇంకా నాకు బాగా నచ్చిన సీన్ ఏదన్నా ఉందంటే అమ్మవారి దగ్గర ఉండే ఫైట్. నేను ఇంకా ఆ ఫైట్ వెరైటీగా ఉంటదేమో, వెనక మనుషులుండి కత్తులు ఎత్తారేమో అనుకున్నాను. బట్ మీరు సినిమాలో చూడండి, ఆ షాట్ నేనైతే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. అండ్ దాంతో పాటు ప్రభాస్ గారిని అయితే ఒక సీన్ లో అయితే బందీగా పెట్టి ప్రభాస్ గారిని పృథ్వీరాజ్ గారిని ఉంచుతారు. ప్రభాస్ అయితే ఒక రౌడీ విలన్ కొడుకుని అయితే చంపేస్తాడు. అతనైతే తను చేయలేదని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడు పృథ్వీరాజన్ కాలర్ అయితే పట్టుకుంటాడు. అక్కడైతే సీన్ ఉంటది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. ఓవరాల్ గా మూవీలో అందరు పర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఇచ్చి మంచిగా ఆడియన్స్ కి అయితే ఎంటర్టైన్మెంట్ సినిమాలో అయితే బాగా అయితే చేశారు ఫ్రెండ్స్. ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ ఫ్రెండ్స్. బాక్స్ ఆఫీస్ మధ్య అయితే కలెక్షన్ల కోత రేపు నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ప్రభాస్ అయితే పక్కా హిట్ అయితే కొట్టేశాడు, ఇంకా నో డౌట్ ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4/5 అయితే ఇస్తున్నాను. దట్స్ ఫర్ ద రివ్యూ గాయ్స్. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్. I'm a freak